నర్మద ప్లాన్లో ఇరుక్కుని శ్రీవల్లి చేసిన కుట్రను బయటపెట్టిన సుకన్య. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వల్లి వాళ్ళ మాటలు వినేసింది కదా, అది కాస్త భద్రావతికి చెప్పేస్తుంది. ఏదేమైనా సరే ఈ పూజ జరుగుతున్న సమయంలో ప్రేమతో మాట్లాడి ఇదంతా నేనే చేయించానని, కావాలని ప్రేమ ధీరజ్ని విడదీశారని, మీరు పక్కా ప్లాన్ తోటే ఇక్కడికి వచ్చారని వాళ్ళంతా మాట్లాడుకున్నారు. అది గనక ప్రేమకు చెప్పారా అనుకో, ఖచ్చితంగా ప్రేమ తన మనసు మార్చుకుని ధీరజ్తో ఒకటైపోతుంది అన్న విషయం చెప్పేసేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి కానివ్వను, నేను ఏదొకటి చేస్తాను అని చెప్పాను. కానీ మీరంత కష్టపడి చేయాల్సిన పనేమీ లేదు. కేవలం మీరు చేయాల్సింది ప్రేమ వాళ్ళని కలవకూడదు అంతే. వాళ్ళని కలవకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరేనని భద్రావతి కాస్త మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేస్తుంది. అదే సమయంలో నర్మద వెళ్ళి ప్రేమతో నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అడిగేలోపే భద్రావతి వచ్చేయడంతో ఇంకా అక్కడ పూజారి గారు, నీ భర్త పేరు ఏంటమ్మా అంటే, ఇప్పుడు నా పేరు మీద చెయ్యండి పంతులు గారు అని చెప్పనేసరికి, లేదమ్మా భర్త పెళ్ళయిన తర్వాత భర్త పేరుతో పూజ చేయించుకోవాలి, లేదంటే అది భర్తకు అంత మంచిది కాదమ్మా అనగానే, పర్వాలేదు పూజారి గారు చెయ్యండి అనేసరికి చాలా బాధ కలుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. భద్రావతి సేనాపతి మాత్రమే సంతోషంగా ఉంటారు. విశ్వతో సహా అందరూ బాధపడతారు. ఇంకా అది తట్టుకోలేక ధీరజ్ అయితే అలా ఆలోచించుకుంటూ, ప్రేమను ఎంత ప్రేమించాను, ఒకప్పుడు అది ఎలా ఉండేది, ఎంత ప్రేమను పంచాను, అదంటే ప్రాణం అనుకున్నాను. నా కోసం కూడా అది ఎంతో రిస్క్ చేసి అబద్ధం చెప్పి నాకు కారు కొనివ్వడం కోసమే కదా డ్యాన్స్ స్కూల్ దాకా వెళ్ళింది. మరి అంత ప్రేమ నా మీద చూపించింది తన భర్త నేను అని పంతులు గారికి పేరు చెప్పడానికి కూడా అది అంత ఆలోచిస్తుందా? నాకు ప్రమాదము అని చెప్పినా కానీ అది నోరు తెరిచి నా పేరు చెప్పలేదు. ఒక్క రోజులోనే నా మీద అంత విరక్తి కలిగేసిందా దానికి అనుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళేసరికి ఇటు ప్రేమ కూడా ఆలోచిస్తుంది. ఇంకా ధీరజ్ అలా వస్తుండగా ఒక పెద్ద ఆయనకి సడన్గా కళ్ళు తిరగడంతో అతన్ని పట్టుకుంటాడు. అదే సమయానికి పైనుంచి కొబ్బరాకు పడిపోతుంది ధీరజ్ మీద. అప్పుడే ఇంకా వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. రామరాజు కుటుంబం అంతా వచ్చేసి ఇంకా వేదవదైతే వెంటనే కర్చీప్తో ధీరజ్ తలకి దెబ్బ తగలడంతో ఇంకా రక్తం తొడుస్తూ ఉంటుంది. ఏం కాలేదు, కంగారు పడకమ్మా అని చెప్పనేసరికి దూరం నుంచే ప్రేమ చూస్తూ ఉండేసరికి ఇంకా ప్రేమ అలా చూడడం చూసి బుజ్జమ్మ అయితే ఏం మాట్లాడదు. ఇంకా నర్మద అయితే గబగబా వెళ్ళి చెంప పగలగొడుతుంది. నీకు అసలు బుద్ధుందా? అంత కానివాడైపోయాడా ధీరజ్? నీకు ఏమో చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? చెంప పగలగొట్టి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకురాగలను నేను, అలా నేను చెయ్యను. అయినా నువ్వు కొంచెం ఆలోచించు ప్రేమ. ధీరజ్ చెప్పాడు అంటున్నావే, నువ్వు కళ్యాణ్ గారితో వెళ్ళిపోవడం తప్పు కాదు, కానీ అందరి ముందు ధీరజ్ ఆ విషయం బయట పెట్టడం తప్ప. నువ్వే ఎన్నోసార్లు ఆ విషయం బయట పెట్టాలని ప్రయత్నం చేశావు కదా. చేసిన ప్రతిసారి కూడా ఆపిన ధీరజు తనంతట తానే ఎందుకు నిజం బయట పెట్టాడనేది నువ్వు ఆలోచించగలిగేవా? ఆలోచించావు అసలు? ధీరజ్ నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు. నువ్వు ధీరజ్ ఎంత ప్రేమగా ఉండేవారు. క్షణం వదిలిపెట్టి ఉండలేదు. ధీరజ్ కోసం డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళి ఎన్నిసార్లు నువ్వు దొరికిపోయావు. డ్యాన్స్ నేర్పించడానికి వెళ్ళి లాస్ట్కి ప్రైజ్ గెలవడానికి కూడా ధీరజ్కి చెప్పకుండానే వెళ్ళావు. అంత ప్రేమ ధీరజ్ మీద ఉన్న నీకు ఇప్పుడు ధీరజ్ పేరు పలకడానికి కూడా నీకు మనసు రావడం లేదా? ఈరోజు ధీరజ్కి ఇంత పెద్ద దెబ్బ తగలడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. ఆల్రెడీ పంతులు గారు చెప్పారు, భర్త పేరు చెప్పకపోతే భర్తకు ప్రమాదమని. అయినా సరే నువ్వు లెక్క చేయలేదు. అంత వెకటైపోయాడా ధీరజ్ నీకు? ఇన్ని రోజులు ఎంతో ప్రేమను పంచిన ధీరజు ఇప్పుడు నీకు ఏమీ కానివాడైపోయాడా? ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా ప్రేమ? కొంచెం కళ్ళు తెరిచి చూసుకో ప్రేమ. అదే నీకు అంతా అర్థమవుతుంది.
ఒక్క మాట అడుగుతాను, సూటిగా చెప్పు. అక్కడ మీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎలా మాట్లాడుతున్నారు? అత్తయ్య మామయ్య వంక చూడడానికి ఇష్టపడని మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పుట్టినరోజు చేశారంటే ఒక్కసారి ఆలోచించు. మీ వాళ్లకు ఈ విషయాలన్నీ తెలియదనుకుంటున్నావా? కళ్యాణ్ గాడి గురించి మీ అత్తయ్యకి తెలిసే మీ అత్తయ్య ఇంటికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోవాలని ప్లాన్ చేసింది. మీ అత్తయ్య వాళ్ళకి ఎలా తెలుసు అని నువ్వు అనుకోవచ్చు. ఉంది కదా వల్లి, ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు మన మాటలు వినే ఉండే ప్లాన్ చేసి మీ పెళ్లి విషయం తెలుసుకునే ఇదంతా చేసుండొచ్చు. ఈ వల్లి చేసిన ప్లానే ఇదంతా అయ్యుండొచ్చు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ప్రేమ, నువ్వు ధీరజ్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన దానివే అయితే మనస్సు పెట్టి ఆలోచించు. ధీరజ్ అసలు ఆ రోజు ఎందుకు ఆ మాట అన్నాడో, నిన్ను మాట అనేసాడు అని ఓతగా ఫీల్ అయిపోతున్నావే. నువ్వు చేసిన తప్పునే కదా బయట పెట్టాడు. నీ మీద ఏమన్నా నింద వేశాడా, లేక నువ్వెవరితోనో మాట్లాడుతున్నావంటూ నీ మీద నిన్నేమన్నా తప్పు పట్టాడా, అనుమానపడ్డా? నువ్వు చేసిన పనిని అక్కడ అందరి ముందు పెట్టాడు. అసలు నీకు ఏం తెలుసని ధీరజ్ ఆ మాట చెప్పాడో నీకు తెలుసా? కరెక్ట్గా మీ అత్త ప్లాన్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది కాబట్టే మీ అత్త నిన్ను తీసుకుని నీ రూమ్కి తీసుకువెళ్ళిపోయింది. నువ్వు లేని సందర్భం చూసి మీ నాన్న నోటుకొచ్చినట్టల్లా అత్తయ్యను మాట్లాడాడు. ఏ కన్న తల్లినైనా సరే ఎవరైనా నోటుకొచ్చి మాట్లాడితే ఆ కొడుకు చూస్తూ ఊరుకుంటాడా? అందుకే ధీరజ్ కొట్టాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రేమ ఆలోచనలో పడుతుంది. నువ్వు చెప్పేదంతా అనగానే నేను అబద్ధం చెప్పను, నిజం మాత్రమే చెప్తాను అన్న విషయం నీకు బాగా తెలుసు. నేను ఒక మాట చెప్పాను అంటే అది 100% నిజమే అయ్యి ఉంటుంది అన్న విషయం కూడా నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇలా అడుగుతున్నావంటే నేను ఏమనాలి? ఆలోచించుకో ప్రేమ. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో, ఎంత పెద్ద పొరపాటు చేశావో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. అది తెచ్చుకో అని చెప్పి తేల్చుకో అని చెప్పి ఇంకా ధీరజ్ నర్మద కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ ఆలోచనలో పడుతుంది. ఇంకా అలా ఆలోచిస్తూనే ప్రేమ ఇంటికి వచ్చేస్తుంది. ప్రేమ గురించి అక్కడ వెతుక్కుని ఇంటికి వెళ్ళిపోయిందేమో అని అనుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ఇంకా ప్రేమ అయితే తన గదిలోనే కూర్చుని ఉంటుంది. ప్రేమ, ఏం జరిగింది అనగానే ఏమీ లేదత్తా అని చెప్పనేసరికి ఆ ధీరజ్ గాడికి దెబ్బ తగిలిన విషయం ప్రేమకు తెలియదనుకుంటా. అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసింది ప్రేమ. అమ్మయ్య, ధీరజ్ గాడికి అలా జరిగింది అంటే ప్రేమ తట్టుకుని ఉండేది కాదు అని చెప్పి అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత సుక్కు వల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే, వెళ్ళావా, భద్రావతి గారికి చెప్పావా, అందుకే అక్కడ జరగలేదా అని చెప్పి మాట్లాడేసరికి అది అవును మాట్లాడాను అని చెప్పనగానే, అయితే అన్ని విషయాలు చెప్పావన్నమాట. ప్రేమ ధీరజులు ఎప్పటికీ కలవరు కదా అని చెప్పనగానే కలవరు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తుంది నర్మద. చూసేసరికి ఈలోపు సుక్కు అనుకుంటూ తిరుపతి వస్తూ ఉంటాడు. అంటే వల్లి ఏం చేసిందన్న విషయం అంతా కూడా ప్రేమకు ఈ సుకన్యకు తెలుసన్నమాట. సుకన్య నోటితోనే అసలు వల్లి ఏం చేసిందనే విషయం ఖచ్చితంగా అందరి ముందు బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో బాబాయ్ ఒక్కసారి ఇలా రా అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఏంటి అనేసరికి నాకొక హెల్ప్ చేస్తావా బాబాయ్ అని చెప్పాను. కానీ చెప్పమ్మా నర్మదా, ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పి ఇంకా తిరుపతి అయితే అంటాడు, అయితే నువ్వు సుకన్యతో నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడే సుకన్య నీకు సొంతమవుతుంది, లేదంటే సుకన్యను వదిలేస్తాను అని చెప్పు అని చెప్పాను. కానీ అలా చెప్తే నిజంగానే సుకన్య నన్ను వదిలేస్తుంది కదా? లేదు బాబాయ్, ఖచ్చితంగా వదిలేదు. సుకన్య నీ ఆస్తి కోసం నీ చుట్టూ తిరుగుతుంది. కావాలంటే నువ్వు ఏం చెప్పినా చేయడానికి వెనకాడదు. నువ్వు మాత్రం తగ్గొద్దు, అర్థమవుతుందా? నేను చెప్పినట్టే చెయ్యి అని చెప్పనేసరికి
సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను చెప్పమ్మా అనగానే మొత్తం చెప్తుంది. చెప్పేసరికి సరే ఇప్పుడే వెళ్ళి సుకన్యతో నేను మాట్లాడతాను, నువ్వు ఈలోపు హాల్లోకి అందరినీ తీసుకురా. అక్కడికి వచ్చి సుకన్య అందరి ముందు చెప్తుంది, మా ఇద్దరి ప్రేమ విషయం అని చెప్పి మా ఇద్దరి ప్రేమ విషయం అందరి ముందు బయట పెడతాను రా అని చెప్పి నేను తీసుకొస్తాను అనేసరికి సరే బాబాయ్ అని అక్కడి నుంచి కాస్త నర్మద లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కొక్కరుగా హాల్లో కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సుకన్యని సుక్కు మన పెళ్లి జరగదేమో సుక్కు అని చెప్పనేసరికి అదేంటి తిరు అలా మాట్లాడుతున్నావు, మన పెళ్లి జరగకపోవడం ఏంటి అనగానే ప్రేమ ధీరజులు విడిపోయారు కదా, సో అందరూ ఇంట్లో బాధపడుతున్నారు, పైగా వల్లి మీద అనుమానపడుతున్నారు, వల్లియే ఇదంతా చేసిందని. నువ్వేమో ఆ వల్లితో కలిసి తిరుగుతున్నావు. నువ్వు వల్లియే కలిసి ఇంతకు ముందు వల్లి కడుపు విషయంలో మోసం చేశారు కదా, ఇప్పుడు ఈ విషయంలో కూడా నీ పాత్ర ఉందేమోనని ఇంట్లో వాళ్ళు అనుమానపడుతూ నీకు నాకు పెళ్లి చేయనని అంటున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి నిజమా, నిజంగానే నీకు నాకు పెళ్లి చెయ్యరా అని చెప్పాను కానీ చెయ్యరంట. ఆ వల్లితో కలిసి నువ్వు ఇలాగే కుట్రలు చేసుకుంటూ ఉంటే నీకు నాకు పెళ్ళెందుకు జరుగుతుంది, నాకు బోల్డ్ ఆస్తుంది కాబట్టి వేరే అమ్మాయిని ఎవరొకరిని చూసి మా బావ పెళ్లి చేస్తాడేమో అన్నాడు, నీకే పెళ్లి చేయాలరా, నీకు కూడా పెళ్లి చేస్తాను అని చెప్పనేసరికి అదేంటి తిరుపతి నన్ను మర్చిపోతావా అనగానే మర్చిపోకపోతే ఏం చేస్తాను, నువ్వు వల్లికి సపోర్ట్ చేసుకుంటూ వల్లి చేసే పాపాలన్నింటినీ నువ్వు మూట కట్టుకుంటూ ఉంటే నేను వదులుకోకపోతే ఏం చేస్తాను, నీతి నిజాయితీగా ఉండే అమ్మాయి కావాలి కానీ వల్లి లాంటి అమ్మాయి మా ఇంట్లోకి అవసరం లేదు, ఏదో మా బావకు తెలియదు కాబట్టి మేము మేనేజ్ చేస్తున్నాము, అసలు వల్లి చేసిన కుట్రకు ఎప్పుడో వల్లిని ఇంటి నుంచి పంపించేయాలి, ఆ వల్లితో పాటు నువ్వు కూడా తిరుగుతున్నావు, మొన్న మా అక్క అన్ననే అనేసింది నేను ఇలా ప్రేమిస్తున్నాను అని చెప్పి తెలిసేసరికి ఏంట్రా నువ్వు ఆ సుకన్యను ప్రేమిస్తున్నావా, ఆ వల్లియే మోసకత్తే వల్లితో తిరుగుతుంది, ఇది కూడా అలాంటిదే అని చెప్పి మాట్లాడింది. తర్వాత నీ ఇష్టం మరే అని చెప్పనేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏముంది ధీరజ్ ప్రేమల విషయంలో నీకు వల్లి ఏమన్నా కుట్ర చేసిందా, వల్లి ఏమన్నా కుట్ర చేస్తే ఆ విషయం అందరి ముందు బయట పెట్టేసేయి, వెంటనే మన పెళ్లి విషయం మాట్లాడేస్తాను అని చెప్పనేసరికి నిజంగా మాట్లాడతావా అనగానే నిజంగా నువ్వు అందరి ముందు చెప్పు, వల్లి అసలు ఏం చేసి ప్రేమ ధీరజులు విడదీసిందో చెప్పు, అందరి ముందు చెప్పాలి, నువ్వు అలా ధైర్యం చేసి చెప్పావే అనుకో ఆ రోజు వల్లి కడుపు విషయం చెప్పినట్టు నేను అక్కడే మాట్లాడతాను, ఇంత నిజాయితీగా ఉన్న అమ్మాయిని ఇచ్చి నాకు ఎందుకు పెళ్లి చేయరు, మీరు పెళ్లి చేయకపోతే నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయండి నేను పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా మాట్లాడతాను అని చెప్పనేసరికి సరే మాట్లాడతాను వచ్చి చెప్తాను అని చెప్పి ఇంకా ఈ సుకన్య కాస్త అంటుంది అనేసరికి సరేనని అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు తిరుపతి అలా వచ్చేసిన తర్వాత ఏంటి బాబాయ్ నేను చెప్పమన్నట్టే చెప్పావా అనగానే ఎగ్జాక్ట్గా నువ్వు ఏం చెప్పమన్నావో అదే చెప్పాను, ఖచ్చితంగా అదే చెప్పాను, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు, వచ్చి చెప్తుంది అనేసరికి నిజంగా చెప్తుందా బాబాయ్, వల్లి గురించి అనగానే లేదు నా ఆస్తి కోసం నన్ను ప్రేమిస్తుందన్నావు కదా, ఆస్తి కోసమైనా సరే నన్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది, సో ఖచ్చితంగా వస్తుంది అనేసరికి సరే బాబాయ్ రావాలని నేను కోరుకుంటాను అని చెప్పి ఇంకా నర్మద కాస్త లోపలికి వచ్చేసి అందరూ హాల్లోనే కూర్చుని ఉంటారు. ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఉండగా సుకన్య లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసరికి వల్లి నేనింకా వెళ్తున్నాను అని చెప్పాను కానీ అదేంటి వెళ్ళిపోవడం ఏంటమ్మా ఉండొచ్చు కదా అనగానే ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను తిరుపతిని ఇష్టపడుతున్నాను కానీ తిరుపతికి నాకు పెళ్లి జరగదు అని తెలిసిపోయింది అని చెప్పనేసరికి తిరుపతికి నీకు పెళ్లి జరగదని ఎవరు చెప్పారు, ఇంకెవరు చెప్పారు, తిరుపతే చెప్పాడు, నేను ఈ వల్లితో కలిసి తిరగడం వల్లే కదా తిరుపతి నన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పేశాడు, అయినా ఇదంతా నీ వల్లే వల్లి, నీ వల్లే నా జీవితం ఎలా నాశనం అయిపోతుంది, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు చేసిన పాపాల్లో భాగమైనందుకు తిరుపతి నన్ను వదిలేస్తున్నాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు వల్లి చేసిన పాపాల్లో భాగమవ్వడం ఏంటి అనగానే అవును అంకుల్ నిజమే, ఎందుకంటే వల్లి కావాలని చేసిన పాపాల్లో నేను తోడుగా ఉన్నందువల్లే కదా నాకు తిరుపతి దక్కకుండా పోయాడు, ఇన్ని రోజులు కూడా
నన్ను ఇష్టపడ్డ వాళ్ళు లేరు. తిరుపతి నన్ను ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, నీకు చక్కటి జీవితాన్ని ఇస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు నాకు తిరుపతి దక్కకుండా పోతున్నాడు. అంతా నీ వల్లే వల్లి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? వల్లి అక్క వల్ల నీ జీవితం నాశనం అయిపోవడం ఏంటి సుకన్య? అసలు వల్లి అక్క ఏం చేసింది అనగానే ధీరజ్ ప్రేమ విడిపోవడానికి కారణమైంది కదా, అది సరిపోదా? ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండే భార్యాభర్తలను విడదీసిన పాపం ఊరికనే పోతుందా? తనతో పాటు భాగంగా ఉన్నందుకు నా జీవితం కూడా నాశనం అయిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఈ సుకన్య ఏం మాట్లాడుతున్నావే అనగానే, ఇంకా చాలు, నువ్వు చేసిన పాపానికి నా జీవితాన్ని బలి చేసుకోలేను. నేనిప్పుడైనా నోరు తెరిచి నిజం చెప్పకపోతే నిజంగా తిరుపతి నాకు దూరం అయిపోతాడు. అందుకే నిజం చెప్పేస్తున్నాను. నన్ను క్షమించు వల్లి, క్షమించండి అంకుల్, క్షమించండి ఆంటీ. ధీరజు ప్రేమ విడిపోవడానికి కారణం ఈ వల్లినే. కావాలని ధీరజ్ ప్రేమను ఆ హోటల్కి రప్పించి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ చేత ఆ వీడియోని కాస్త తీసుకొచ్చి వల్లికి ఇచ్చేటట్టు చేసుకున్నారు. ఆ వీడియోని వాళ్ళ అమ్మ నాన్నే తీసుకుని వల్లికి ఇచ్చారు. వల్లి ఆ వీడియోని తీసుకుని వెళ్ళి ఆ భద్రావతి గారికి ఇచ్చి పెళ్లి రోజున ఆ పెద్ద ఆవిడ పుట్టినరోజు ఇక్కడ ఏర్పాటు చేయమని, ఆ పుట్టినరోజులో పెద్ద గొడవ చేసి ప్రేమ ధీరజులను విడదీయమని వల్లియే ఆ భద్రావతి గారికి సలహా ఇచ్చింది. అంతేకాదు ఈరోజు గుడిలో కూడా ప్రేమను కలిసి ఎక్కడ నిజం చెప్పేస్తారేమోనన్న భయంతో భద్రావతి గారిని పక్కకు పిలిచి, ప్రేమ వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు, నా జీవితాన్ని నాశనం చేసిన ప్రేమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన భర్తతో కలిసి ఉండనివ్వను అంటూ వల్లి కావాలనే ప్రేమ ధీరజులను విడదీసింది అని చెప్పనేసరికి, ఏమంటున్నావు సుకన్య, నువ్వు చెప్పేది నిజమా అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది? ప్రేమ కడుపు సంగతి బయట పెట్టింది నేనే కదా. అసలు ప్రేమకు కడుపే రాలేదని, అదంతా అబద్ధంగా ఆడిన నాటకమని, కడుపు పోయిందని నింద నీ మీద వేసినా అది కూడా అబద్ధమేనని అన్ని విషయాలు బయటపెట్టిన నేను ఈ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తాను నర్మదా? ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణం ఈ వల్లినే. తొందరలోనే నిన్ను, సాగర్ని, అలాగే ఆంటీని అంకుల్ని కూడా విడదీసేస్తానని ఈ వల్లి నాతో చెప్పింది. ఎందుకంటే వల్లిని ఆంటీ కొట్టారంట కదా ప్రేమ విషయంలో. అదే తను అబద్ధం చెప్పింది అన్న విషయంలో కొట్టారంట కదా. అందుకని ప్రేమ ధీరజులు విడదీసేయడం కోసమే ఇంత పెద్ద ప్లాన్ చేసి కళ్యాణ్ ప్రేమించిన విషయం ముందుగానే ఆ భద్రావతి గారాలకి చెప్పి ఇక్కడ ఇంత ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇంత చేసిన తర్వాత ఇంత గొడవ జరిగేటట్టు చేసింది కావాలని అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. నమ్మలేకపోతున్నాను అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. కావాలంటే ఆ వీడియో ప్రేమ ఫోన్లో కూడా అదే వీడియో వల్లి ఫోన్లో కూడా ఉంది. వల్లియే ఆ భద్రావతి గారికి ఆ వీడియో చూపించింది అని చెప్పి ఇంకా వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, నిజంగానే వీడియో ఉందా అని చెప్పాను కానీ నిజంగానే వీడియో ఉంది, కావాలంటే చూసుకో అంటూ వీడియోని కాస్త చూపించడంతో ఇంకా అందరూ కూడా చూసి ఏంటి వల్లి, ఏంటిదంతా అని చెప్పి ఇంకా వల్లిని నిలదీసేసరికి, నాకేం తెలియదు బా, అబద్ధం చెప్తుంది అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది వల్లి, నేనెందుకు అబద్ధం చెప్తాను? అబద్ధం చెప్పడం వల్ల నాకు కలిసి వచ్చేదేముంది? కలిసి వచ్చేదేమీ లేదు కదా. అయినా నేనెందుకు అబద్ధం చెప్పాలి? నాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా ఇంక ఇవన్నీ కూడా విన్న రామరాజు, చెప్పు, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పాను కానీ, అది కాదు, నేను కావాలని చెప్పలేదు, కావాలని ఇదంతా చేయలేదు మామయ్య గారు అని చెప్పాను కానీ, నువ్వు కావాలని చేసావో కావాలని చేయలేదా అని నేను అడగడం లేదు. ప్రేమ ధీరజులిద్దరూ విడిపోవడానికి కారణం ఈ వీడియోనే కదా భద్రావతికి చూపించావు అని చెప్పనేసరికి, అది అనగానే ఇంకా వెంటనే చందు ముందుకొచ్చి చంప పగలగొడతాడు. నీకు అసలు బుద్ధి అనేదే రాదా? నీకెన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాదా? నీకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా అవకాశాన్ని వదులుకుంటూనే వస్తున్నావేంటే? నీకు కడుపు విషయంలోనే నాటకం ఆడితే నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పాను.
అయినా సరే నువ్వు నా మాట లెక్క చేయకుండానే అబద్ధమే చెప్పావు. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. మళ్ళీ అప్పుడైనా సైలెంట్గా ఊరుకోవచ్చు కదా. ఈ ప్రేమను ధీరజ్ను విడదీయాల్సిన అవసరం ఏముంది? నువ్వు తప్పులు చేసి వాళ్ళు నీ గురించి నిజాలు పడితే వాళ్ళ మీద కక్ష పడతావా? అంటే నేను కూడా నీ గురించి నిజాలు బయట పెడితే నా మీద కూడా కక్ష కడతావా అని చెప్పనేసరికి అది కాదు బా అని చెప్పాను. కానీ నాన్న, నీకు వల్లి గురించి చాలా విషయాలు చెప్పాలి. ఇన్ని రోజులు నీకు చెప్పకుండా ఆపేసింది మా అమ్మనే. ఎందుకంటే కావాలని నువ్వు నాకు వల్లికి మా ఇద్దరికి పెళ్లి చేసావని, వల్లిని సెలెక్ట్ చేసింది నువ్వే కాబట్టి వల్లి ఇంత మోసం చేసే మనిషి అన్న విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు అమ్మ నీకు నిజాన్ని చెప్పించలేదు. అమ్మ ఈ నిజాలు నీకు చెప్పిస్తే ఎప్పుడో హ్యాపీగా సంతోషంగా నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి. ఈ వల్లి ఇంట్లో ఉన్నంతకాలం నేను ఈ మోసాన్ని, ఈ నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేను. అమూల్య జీవితం ఎలా అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావు కదా. అసలు అమూల్య జీవితం ఎలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఈ వల్లినే. కావాలనే ఈ వల్లి ఇదంతా చేసింది నాన్న. వల్లియే ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. తను ఎందుకంటే అమూల్యకు విశ్వకు మధ్య రాయబారం నడిపి అమూల్య జీవితాన్ని నాశనం చేసింది. పెళ్లి రేపనగా అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది వల్లినే. కడుపు నాటకం ఆడింది. కడుపు లేకుండానే కడుపని అబద్ధం చెప్పింది. ఇన్ని పాపాలు, ఇన్ని మోసాలు చేసింది నాన్న. పైగా 7వ తరగతి వరకు చదువుకుని ఎంఏ ఇంగ్లీష్ చదివానని అబద్ధాల మీద అబద్ధాలు, మోసాల మీద మోసాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణమైంది. ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు చేసిన దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నాన్న. ఇది మాత్రం క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇది ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఇది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా చందు వల్లిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. అది కాదు బా, ప్లీజ్ బా, ప్లీజ్ బా అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. ఎన్నిసార్లు అక్క, ఎన్నిసార్లు? నీకు ఎన్నిసార్లు అవకాశం ఇవ్వాలి? చందు బావ ఎంత బాధపడుతున్నా నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. అయినా సరే నువ్వు ఇవేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఇంకా నీకెందుకు మేము అవకాశాలు ఇవ్వాలి? మీ గురించి మేము ఎందుకు ఆలోచించాలి? నువ్వు ప్రతిసారి మోసం చేస్తూ వస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? ఇంకా నిన్ను ఎలా క్షమించాలక్క అని చెప్పనేసరికి అది కాదు అంటూ ఎంతగానో నచ్చ చెప్పడానికి చూస్తూ ఉంటుంది వల్లి. అయితే నువ్వు ఎంత నచ్చ చెప్పినా ఏం చేసినా కానీ నువ్వు తప్పే చేసావక్క, మోసమే చేసావు. నిన్ను క్షమించడం అయితే జరగదు. నువ్వు చేసిన మోసాన్ని మాత్రం ఎవరూ తట్టుకోలేరు. నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావని, ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. అసలు ప్రేమ నిన్ను ఏం చేసిందక్క? నువ్వు చేసిన తప్పులే కదా మేము బయట పెట్టాము. నీ మీద లేనిపోని నిందలు వెయ్యలేదు కదా. నీకులా మేమేమి కుట్రలు కుతంత్రాలు చెయ్యలేదు కదా. నువ్వు చేసిన తప్పులని బయట పెట్టాము. అది కూడా మేము చేసిన తప్పేనా? ఒక కుటుంబాన్ని సైతం నువ్వు ఇంతలా మోసం చేస్తున్నావు, నువ్వు తప్పు చేసావు అని నీకు ఫీలింగ్ కలగలేనప్పుడు మేము మాత్రం ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి? ఎందుకు నీ విషయంలో కుట్రలు చేస్తున్నాము అని అనుకోవాలి? ప్రతి క్షణం నువ్వు కుటుంబం గురించి ఆలోచించకుండా నువ్వు తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు చేస్తూనే వచ్చావు. అయినా సరే నిన్ను క్షమించాలా? ఇంకా నిన్ను తప్పు పట్టకుండా ఉండాలా? నీ గురించి బయట పెట్టకుండా ఉండాలా? నీ గురించి బయట పెట్టకుండా ఉంటే నువ్వు తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు చేస్తూనే ఉంటావు. ఇంకా నీకు నేను ఏమీ చెప్పలేను. నువ్వు ఇంకా ఎన్నిసార్లు చేసినా ఇంకా నిన్ను క్షమిస్తుంటే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటావు. బావా, మీరే నిర్ణయం తీసుకోండి అనగానే నిర్ణయం తీసుకునేది ఏమీ లేదు నర్మదా. ఇంట్లోంచి బయటకు గెంటేయడమే. దీనికి ఆల్రెడీ నేను చెప్పాను. కడుపు విషయము ముందే చెప్పాను. అయినా సరే ఇది నా మాట లెక్క చేయకుండా మళ్ళీ ఇలానే చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇదే రకంగా చేస్తుంది. ఇంకా దీన్ని నేను క్షమించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు.
దీన్ని నేను క్షమించను కూడా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు బా అని చెప్పి ఇంకా ఎంతలా బ్రతిమాలుతున్నా కానీ వినిపించుకోకుండానే మెడపట్టి బయటకు గెంటేసి క్షణం కూడా నా కంటి ముందు కనిపించడానికి వీల్లేదు, తక్షణమే నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అంటూ ఇంకా ఎంతగానో చందు అయితే బయటకు గెంటేస్తాడు. గెంటేసేసరికి ప్లీజ్ బా అంటూ ఎంతో బ్రతిమాలుతుంది. ఎంత బ్రతిమాలినా కానీ చందు వినిపించుకోకుండా బయటకు గెంటేసేసరికి ఇంకా ఈ విషయాలన్నీ కూడా ప్రేమను పిలిచి ప్రేమకు చెప్తారు. ప్రేమకు చెప్పేసేసరికి ఏంటక్క ఏంటి నువ్వనేది అనగానే, అవును ప్రేమ, ఇదంతా వల్లి మీ అత్త కలిసి కుట్ర చేశారు. కావాలంటే వెళ్ళి మీ అత్తను నిలదీయి, అప్పుడే నీకు నిజానిజాలు తెలుస్తాయి. నువ్వు ధీరజ్ని తప్పు పడుతున్నావు. ధీరజ్ ఏ తప్పు చెయ్యలేదు. ధీరజ్ని తప్పు పట్టడం అంత మంచిది కాదు అంటూ చెప్పేసేసరికి అది కాదక్క అని చెప్పాను. కానీ ఇంకేం కాదు, వెళ్ళి నువ్వు ఒకసారి మీ అత్తను నిలదీస్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి ప్రేమ. నువ్వు ధీరజ్నే తప్పు పట్టడం అంత మంచిది కాదు అంటూ ఇంకా నర్మది ఎప్పుడైతే చెప్తుందో ప్రేమ కాస్త భద్రావతిని నిలదీయడానికి వెళ్తుంది. మరి భద్రావతి నిజం చెప్తుందా, ప్రేమ మీద ఒట్టేసి మరి అబద్ధమే చెప్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.